హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆసరా పెన్షన్ 4016 6016 ఏ నెల నుండి రాబోతున్నాయి, రెండోది ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయి, మూడో అంశం తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కొత్త పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది. ఈ అన్ని అంశాల గురించి చాలా క్లుప్తంగా, వివరంగా, స్పష్టంగా మీకు సమాచారం అందిస్తాను. నన్ను నమ్మండి, నా ఛానల్ని నమ్మండి, మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇది. కాకపోతే వీడియోని చివరకు చూసి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియోని వీక్షిస్తున్నారు? ఉదాహరణకి నల్గొండ వాళ్ళు ఎన్ఎల్జీ అని, సూర్యాపేట వాళ్ళు ఎస్ఆర్పిటి అని, హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, మేడ్చల్, జన్గాం, మహబూబ్నగర్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, మీ సంబంధిత సమాచారం కామెంట్ సెక్షన్లో టైప్ చేయడం మర్చిపోకండి. అందరూ కూడా వీడియోని లైక్ చేస్తారని అయితే ఆశిస్తున్నాం. ఇక అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం చేపడితే గతంలో కేసీఆర్కి ఇచ్చిన 2016లకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్ 4000 రూపాయలు చేయూత పథకం ద్వారా అందిస్తామని హామీ ఇచ్చింది. కేసీఆర్ గారు ఎంతమందికి ఇచ్చారంటే 38 లక్షల మందికి ఇచ్చారు 2016. అంటే అందాజగా చెప్తున్నాను, ఓకేనా? అలాగే 4016 విషయానికి వస్తే గతంలో 5 లక్షల మంది ఉన్నారు. వీరికి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే 6000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 42 లక్షల మంది ఉన్నారు. ఎవరు వీళ్ళు? 2016 పొందుతున్న వాళ్ళు, 4016 పొందుతున్నారు. ఈ 2016లో ఎవరెవరు ఉన్నారంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్ సంబంధిత వాళ్ళు ఉన్నారు. ఇక్కడ దివ్యాంగుల మిత్రులు మాత్రమే ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ 2016లని 4016లుగా చేస్తామన్నది. ఈ 4016 రూపాయలు చేయడంతో పాటుగా కొత్త పెన్షన్లు, అంటే గతంలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేస్తామని. వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే 8 లక్షల మంది ఉన్నారు. ఈ 8 లక్షల మందికి కొత్త పెన్షన్ అనేవి ప్రభుత్వం మంజూరు చేసి వాళ్ళకి కూడా 4016 అందివ్వాలి. ఇటు దివ్యాంగుల మిత్రులకు సంబంధించి ప్రస్తుతం 5 లక్షల మంది ఉన్నారు. సో మరొక అవకాశం కల్పిస్తే ఈ సంఖ్య ఇంకొక 1 లక్ష పెరగడానికి ఆస్కారాలు ఉన్నాయనే అప్డేట్ తెలుస్తుంది. వీళ్ళ సంఖ్య 6 లక్షలు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 42 లక్షల మంది ఉంటే 50 లక్షల వరకు ఈ సంఖ్య పెరగనుంది అనే సమాచారం తెలుస్తుంది. అయితే వీరి కోసం ఇప్పుడు 14,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయింపు చేయాలంటే దాదాపుగా 28 కోట్ల రూపాయలు అనేవి ఈ ఆసరా పెన్షన్లకు ప్రతి నెల కావాల్సి వస్తుంది అనేది ఒక విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రాబోయే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మరొకసారి అవకాశం, అంటే అర్హత కలిగిన వాళ్ళకి, ఏజ్ పైబడిన వాళ్ళకి మరొకసారి అవకాశం కల్పించి దరఖాస్తులు చేసుకోమని కోరనున్నట్లుగా తెలుస్తుంది. ఇలా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి, గతంలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి వీరందరి జాబితాను ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిశీలించి జాబితాగా రూపొందించి తెలంగాణ రాష్ట్రంలో ఏ కేటగిరీలలో ఎంత పెన్షన్ పొందే వాళ్ళు ఉన్నారు అంటే మొత్తం 11 కేటగిరీలు ఉన్నాయి. ఈ 11 కేటగిరీలో వృద్ధాప్య పెన్షన్ ఎంతమంది, వృద్ధులు ఎంతమంది, మహిళలు, ఒంటరి మహిళలు, వికలాంగులు ఎవరెవరు ఎంత కేటగిరీలో ఉన్నారనేది విడదీసి వీళ్ళందరికీ రాబోయే 2026లో పెన్షన్లు, కొత్త పెన్షన్లు మంజూరు చేసి ఈ కొత్త పెన్షన్ల పెంపుకు సంబంధించిన నిధులు కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసే విధంగా ప్రభుత్వం అడుగులేస్తుందనే విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తుంది. మరి దీనిపై ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, మంత్రి సీతక్క గారు కావచ్చు, వీళ్ళు స్పందించాల్సిన అంశం అయితే ఇంకా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కొన్ని పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అలాగే 4000 రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, కొత్త రేషన్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డులు, ఇవన్నీ కూడా ఆగస్టు నెల వరకు పూర్తి స్థాయిలో పూర్తి కావడానికి అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. ఈ ఆగస్టు తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకం కావచ్చు, 4016 పెన్షన్ ఉంది కదా, ఈ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో అప్పటి వరకు మనకి ఆసరా పెన్షన్కి సంబంధించి ఇంకా అప్డేట్స్